ముసలోడవని వదిలేస్తున్నాను. మళ్ళీ ఏవైనా తిక్క వేషాలు వేసావో నీకు మిగిలిన్న ఈ కొద్ది రోజులు కూడా జైల్లో గడుస్తాయి. నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి. గుర్తుంచుకో. వదిలేవాడిని. అమ్మో, ఇప్పుడు ఈయన కనుక దాన్ని చూశారంటే అంతే. ఏమండి, ఏంటండి ఇక్కడికి వచ్చారు? కల్పన, విన్నావా? స్టోర్ రూమ్ లోంచి ఏదో సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వినే కదా నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు. ఏదో వస్తువు కింద పడినట్టుందండి. మీరు రండి. వస్తువు సరే కల్పన, ఏదో చిన్నపాటి మూలుగు కూడా వినిపించింది. ఏంటండి మీరు అనేది? ఈ గదిలో ఎవరుంటారు? మీరు రండి. ఉండు, నన్ను ఒకసారి చూడండి. అబ్బా, మీరు రండి. ఏదో పిల్ల ఉంటుంది. బొద్దుం చూతురు గాని. కల్పన, ఒక్క నిమిషం ఉంటావా? చెప్పాను కదండి, ఏదో పిల్ల ఉంటుందని. నువ్వు చెప్పేది నిజమే, కానీ డౌట్ వస్తుంది. అబ్బా, నాకు నిద్ర వస్తుంది. మీరు రండి. ఏమే, ఇంత చేసి కూడా ఇంకా నీ నంగమంచి బుద్ధులు మానుకోవా? నీ ఏదో తెలివితేటలు నాకు తెలియవు అనుకుంటున్నావా? అంటే రాత్రి ఏదో ఒక శబ్దం చేస్తే ఆయన విని గదిలోకి వస్తే నిన్ను చూస్తారు, నిన్నిలా గదిలో పెట్టినందుకు నన్ను నానా మాటలు అని నీ మీద జాలి చూపిస్తారు, ఇంక శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవచ్చు అనుకున్నావా? అదే కదా నీ ప్లాన్? ఇలా తల అడ్డంగా ఆడిస్తూనే నన్ను నిలువున ముంచుతున్నావే. అవును, రాత్రి ఆయన వచ్చి గదంతా చూశారు కదే, ఎక్కడ చచ్చావే? చివరికి బాత్రూంలో కూడా లేవు. అంటే వారిపోదాం డిసైడ్ అయ్యావా? ఇంకా నిన్ను బయటకు వదులుతానా? వదిలితే కొంపలు కూలిస్తావే నిన్ను. ఉండవే, నీ సంగతి చెప్తాను. ఏంటిది? బాత్రూమ్ గొళ్ళె ఎవరు పెట్టారు? సారీ అండి, నేనే హడావులో మర్చిపోయి పెట్టుంటాననుకుంటా. మర్చిపోయి బాత్రూమ్ గొళ్ళెం పెట్టడం ఏంటి? అసలు నువ్వేం చేస్తున్నావు నీకే తెలియట్లేదు. అవునండి. అవునా? అదే సారీ సారీ కాదు. సర్లే, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. మీరు వెళ్ళేది కమిషనర్ గారి దగ్గరికేనా? అదేంటి కల్పన అలా అంటావు? నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? మనకొచ్చే ఆలోచన బట్టే అవసరం పెరుగుతుందండి. అవసరాన్ని బట్టి అబద్ధాలు పెరుగుతాయి. కల్పన, ఏంటి నువ్వు మాట్లాడేది? నేను ఇంత స్పష్టంగా చెప్పాక కూడా నువ్వు నన్ను అనుమానపడుతున్నావు అంటే? అనుమానం కాదండి, ఆకలిని అదిమి పట్టి దేనికోసం ప్రాకులాడుతున్నారే, ఏదో పోగొట్టుకున్నట్టు ఆరాటపడుతున్నారే, అదే వింతగా ఉంది. కల్పన, నువ్వు ఏదేదో ఊహించుకోకు. మిస్ అయింది మామూలు చిల్లర దొంగ కాదు, డిపార్ట్మెంట్లో ముప్పు తిప్పలు పెడుతున్న క్రిమినల్. వాడిని పట్టుకునే బాధ్యత నా మీద ఉంది. ఎలాగైనా నేను వాడిని వెతకాలి. వస్తాను. ఈ దరిద్రపు దానికోసం తిండి కూడా తినకుండా వెళ్తున్నారు.